జవాబు రావాలి కనుక రాకపోతే మనం ఎంతో బాధపడతాం. దాని కొరకు మనం ఏం చేస్తామంటే ఏవో చేస్తూ ఉంటాం అంట. ఆ ప్రార్థనకి జవాబు, మన ప్రశ్నకి సమాధానం కొరకు మనం వెతుకులాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఒకసారి కొన్ని విషయాలు గమనించాలి. మనం ప్రార్థన అనేది మనకు దినచర్యలో భాగముగా మనం చేసుకోవాలి. వాక్యము కూడా అట్టి రీతిలోనే మనం ప్రతినిత్యము కూడా మనం చదవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలట? శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మరి 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. దావీదు భక్తుడు తెలియజేస్తాడు ఏంటంటే, యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారట? నీ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. కాబట్టి యవ్వనులు అంటే యవ్వనులకు మాత్రమే కాదండి, అందరికీ కూడా. ఎందుకు వారిని ఉద్దేశించి ఎక్కువగా నొక్కి చెప్తారంటే, ఆ దశలోనే వారు బాగుపడాలన్నా చెడిపోవాలన్న అవకాశం ఉంటుంది కనుక వారిని ఉద్దేశించి హైలైట్ చేశాడు. కానీ వాక్యం అందరికీ కూడా కనుక ఇక్కడ మనం ఒక అందరికీ తెలిసిన ఒక లేఖన భాగాన్ని, అందులో ఉంటున్న ఒక సత్యాన్ని ఈరోజు గ్రహించి మనం ఇక్కడ నుంచి ఆశీర్వాదంతో మిగతా కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్దాం. కీర్తనకారుని యొక్క దావీదు రచించిన కీర్తన 55వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టైం ఫ్రేమ్స్లో చెప్తున్నాడు. ఇక్కడ దావీదు చెబుతున్న మాట, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. అంటే ఇక్కడ సాయంకాలం, ఇక్కడ ఉదయము మధ్యాహ్నం అంటున్నాడు. ఈ యొక్క 3 పూటల ఒక రోజులో, ఈ యొక్క 3 పూటలు కూడా ఆయన ప్రార్థన చేస్తాడని ఒక విధంగా మనకి తెలియచేస్తున్నాడు. మనకి ఇంకా ఎవరు ఎంత క్లారిటీగా చెప్పిన ఒక వ్యక్తి అంటే దానియేలు కూడా ముమ్మార్లు ఆయన ప్రార్థన చేసే అనుభవం ఆయనకు ఉంది, ఆయనకి అలవాటు ఉంది. ఈయనకి కూడా ఉన్నట్టు మరి లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరి మీకుందో లేదో నాకు తెలియదు. మీకుందండి? ఏదో ఒక పూట చేస్తే సరిపోద్ది కదండి. ఎందుకు లేని 3 పూటలు మరి ఎక్కువ బలం వచ్చేస్తుంది అన్నట్టుగా. కానీ ఇక్కడైతే వాళ్ళు రాజులాలు, ఆ టైంకైనా రాజు, అక్కడ ప్రధానమంత్రి దగ్గర చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నాడు దానియేలు. మరి వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంటూ కూడా వారు దేవునికి ఇచ్చే అత్యధికమైన సమయాన్ని మీరు గమనిస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కానీ మనం సామాన్యులమి, అలాగే మనము సమయం లేదా అంటే విస్తారంగానే సమయం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం మీరు వెనక్కి తీస్తూ ఉంటారు. అందుకనే మీ జీవితంలో కూడా చాలా మటుకు ఇవ్వాలనుకునేవి కూడా దేవుడు ఆపేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఇస్తాడు. కారణం ఏంటంటే మీరు దేవునికి ఇవ్వరు కాబట్టి. సో ఇక్కడ ఈయన తెలియజేస్తాడు ఏంటంటే, ఇక్కడ 3 విషయాలు ఏంటంటే, సాయంకాలము ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని తెలియజేస్తున్నాడు. అయితే ఇందులో ఏముందని మేము తెలుసుకోవడానికి, ఇందులో పెద్ద విషయం ఏమి లేదే. కాబట్టి ఎప్పుడూ మేము చదువుకున్న ఒక లేఖనమే, చిన్నపిల్లలకి కంఠస్థ వాక్యంగా మేము బోధించిందే కనుక ఇందులో పెద్ద ఏ విషయం ఏమీ దాగి లేదు అని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ప్రతీది కూడా వాక్యపు లోతుల్లోకి వెళితే తప్ప మనకి విషయం అర్థం కాదు. అది వెళ్ళాలంటే మీరు సమయం ఎక్కువ దేవునికి ఇవ్వాలి, అలాగే పరిశుద్ధాత్మని చేత మీరు నడిపించబడితే తప్ప ఆ రహస్యము కానీ, ఆ మర్మము కానీ, ఆ సత్యము కానీ మీకు ఎప్పటికీ కూడా తెలియచేయబడదు. కానీ మీరు ధన్యులే, ఎందుకంటే తెలియచేయడానికి దేవుడు అభిషక్తులుగా మమ్మల్ని నియమించినప్పుడు కనీసం అప్పుడు కూడా మీరు వినకపోతే మీ అంత దౌర్భాగ్యులు భూమి మీదే ఉండరు అంటాను నేను. మీరు ఫీల్ అయినా పర్లేదు, ఇది సత్యం ఇది. ఎందుకంటే వాక్య విషయంలో చాలా సీరియస్గా ఉండండి. మిగతా విషయాలు నాకు అనవసరం, కానీ వాక్యం విషయంలో చాలా ఇక్కడికి వచ్చిందే నేర్చుకోవడానికి కదా. నేను చెబుతున్నాను, ఇక్కడ మీరు చేసే ప్రార్థనకి ప్రతిఫలం రాకపోతే మీకు ఎంత కోపం వస్తుంది? వస్తుంది కదండి. కనుక మరి అదే రీతిలో ఇక్కడ మీ ప్రార్థన మీరు చేసినప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడు అని ఈయనలాగా మీరు చెప్పగలరా? ఆయన ఒక క్లారిటీ ఇస్తున్నాడు ఆ వాక్యంలో. చూడండి, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నా ప్రార్థన ఆలకించబడుతుంది అంటే సింపుల్. ఇప్పుడు నీ ప్రార్థనే కానీ దేవుని చేత అంగీకరింపబడి ఆలకించబడింది అంటే ఖచ్చితంగా నీకు ఏమొచ్చేస్తుంది? రిప్లై వచ్చేస్తుంది, జవాబు వచ్చేస్తుంది. మరి దావీదు అలా చక్కగా
మరి ఆయన అలా చెప్పగలుగుతున్నాడంటే దావీదు అసలు ఏం చేశాడు? అయితే అంతకంటే ముందు వాక్యాన్ని ఇంకొకసారి పరిశీలనగా ఇప్పుడు నేను చెప్పిన కోణంలో మీరు కానీ చదివి అర్థం చేసుకుంటే మీకు విషయం తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నా వెనకతలు చెప్పండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. ఓకే, ఇక్కడ తాగేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 3 పూటల గురించి మాట్లాడుతూ ఆయన నేను ధ్యానిస్తున్నాను, ఆయన ప్రార్థన చేయట్లే. కానీ చివరి ఏం చెప్తున్నాడంటే నా ప్రార్థన ఆలకించిన, అంటే ప్రార్థనకు ముందు ఆయన ఏదో చేశాడు. ఏంటట? ధ్యానించాడట. ఇట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఏంటట? మెడిటేషన్ అండ్ స్టడీ కదా. చదవడానికి ధ్యానించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని కీర్తనకారుడు ఇదే దావీదు 1వ కీర్తన 2-3లో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఆయన ఏం చేస్తారట? దివారాత్రులు నేను ధ్యానించువాడను అంటే అక్కడ చదవలేదంట, ధ్యానించాడంట. ఇప్పుడు నాకు అర్థం చెప్పండి. ధ్యానించడం అంటే మీకు తెలిసిన పరిభాషలో ఏంటి దాని అర్థం? జ్ఞాపకం చేసుకోవాలా? అంటే కొంతమందికి తెలుసు చెప్పడం, కానీ ప్రజెంటేషన్ రాదు. వాళ్ళ భావం లోపలే ఉంటుంది, బయటికి మాత్రం పదాల అమరిక రాదు. అంతే, నాకు అర్థమైపోయింది కదా. సో మెడిటేషన్ అంటే ఏంటంటే మనం ఏదన్నా లేఖనాన్ని చదువుతున్నప్పుడు దాన్ని లోతుగా మనం అర్థం చేసుకొని దాన్ని మనం ఊహించుకోవడం. ఏదన్నా ఒక లేఖనాన్ని ఏదన్నా ఉంటే దాన్ని ఊహించుకుంటూ దానిలో మనం ఫిట్ అయిపోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ మనం ప్రయత్నించాలి. చదవడం అంటే జస్ట్ అలా చదువుకొని వెళ్ళిపోవడమే అంతే. దీనికి మనం దానికి లోతుగా ఆలోచించడం, రీసెర్చ్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. కానీ ధ్యానించడం అంటే దాన్ని మనం పూర్తిగా మనం అవగాహన చేసుకోవడం. కనుక ఇక్కడ ఆయన చేస్తున్న పని ఏంటంటే దావీదు సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను అంటే ఈ 3 పూటలు ఆయన చేస్తున్నది ఏంటంటే ఏదో ధ్యానిస్తున్నాడు. అంటే దేని గురించో ఆయన శోధిస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఏం చేశారట? అప్పుడు ఏం చేశారంటే దానిని బట్టి బేస్ చేసుకొని ఆయన ప్రార్థన చేసినప్పుడట దేవుడు ఆయన ప్రార్థనని ఆలకించాడు. అయితే మీకు ఒక డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటంటే అంటే మీకు ఏవి రావు యాక్చువల్గా, నేనే రప్పించాలి, నేనే క్లియర్ చేయాలి కదా. అదే నా దౌర్భాగ్యం. ఏం చేస్తాను? ఇక్కడ చూడండి, ఒకసారి చదవండి. సాయంకాలము ఇప్పుడు ఏంటి డౌట్ అంటే ఇక్కడ చూడండి, అది ఒక టైం ఫ్రేము కరెక్ట్గా లేదు. సాయంకాలం అంటే తర్వాత ఏమో రావాలి, రాత్రి తర్వాత ఇది రావాలి, దాని తర్వాత ఇది మళ్ళీ కంటిన్యూషన్ కదా. కానీ మనకి డే స్టార్టింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉదయంతోనే ప్రారంభమవుతుంది. అంటే ఇది అటు తర్వాత ఇది చివరికి రావాలి మన భాషలో. అంటే దావీదు అలాగా రాశాడంటే ఆయన తప్పు చేశాడా, లేకపోతే ఏదో బై మిస్టేక్లో రాశాడా? అలా ఉండదు. అది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు ఇలా రాశాడంటే ఇది ఈ పాత నిబంధన భక్తులు వీళ్ళంతా కూడా, ఈవెన్ బైబిల్ అంతా కూడా మనం ఆలోచిస్తే ఇది యూదులు వాటి గురించి రాయబడింది. కనుక ఈ యొక్క టైం జోన్స్ గురించి మీకు వివరణ తెలియాలి. అంటే మనకి డే స్టార్టింగ్, మనకి ఉదయం అంటే మనకి డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రాత్రి 12 తర్వాతే వేరొక దినంలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి 24 hours కదా, 24 గంటల కాల పరిమాణంలో మనం ఉంటాం, 24 hours. కానీ యూదుల కల్చర్లో వారికి ఏంటంటే 12 గంటలు. అందుకని వారికి ఏంటంట ఇక్కడ సాయంకాలం అంటే 6 o'clock తర్వాత వారు 6 దాటితే వారు వేరే రోజులోకి వెళ్ళిపోతారు. ఉదాహరణకి ఈరోజు 7వ తారీఖు సండే 7th కదా, మనం ఈ 7thలో ఉన్నాం. వాళ్ళు కూడా మనకి 8thలోకి వెళ్ళాలంటే, నెక్స్ట్ రోజులోకి వెళ్ళాలంటే రాత్రి 12 దాటాల కదా. అప్పుడు మనం 8వ దినంలోకి మనం వెళ్ళిపోతాం, నెక్స్ట్ డే మండేకి వెళ్తాం. కానీ వాళ్ళు ఇదే రోజు 6 దాటితే వారు నెక్స్ట్ డేలోకి వెళ్ళిపోతారు. అందుకేంటంటే అక్కడ సాయంకాలము గురించి అలా స్టార్టింగ్ ఫ్రేజ్ అలా స్టార్ట్ చేశాడు. మీకు ఇంకొకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ బైబిల్ గ్రంథానికి సరిగ్గా మీరు కానీ చదవగలిగితే ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
ఇవ్వలేదా నేను? ఓకే, ఇక్కడ చూడండి. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమున అస్తమయమున అంటే స్టార్టింగే ఏం చేశారట, సాయంకాలం గురించి మాట్లాడుతూ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ కల్చరల్ కంటెక్స్ట్ ఇది కాబట్టి అక్కడ అస్తమైన ఉదయమునకు కలుగుగా ఒక దినం ఆయను అంటే ఈవినింగ్ నుంచి ఈవినింగ్ ఒక డే అయిపోతుంది. అలాగా స్టార్ట్ అవుతుంది. అందుకని ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఈ యొక్క కంటెక్స్టులు అన్నీ కూడా మీకు అలాగే ఉంటుంది. సాయంకాలపు నైవేద్యము, వారు బలులు అర్పించేది కూడా అంటే ఆ టైంలో అంటే ఫ్రెష్ అవర్స్లో అంటే వెళ్ళిపోతున్న టైంలో వారు చేసేవన్నీ కూడా. అయితే ఇక్కడ దావీదు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు, శాంక్షన్ చేశాడు అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన ఆ ప్రార్థనకు మునుపు 3 విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. ఆ టైం ఫ్రేమ్స్లో సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం గురించి మాట్లాడుతూ ఆ 3 పూటలలో కూడా ఆయన చేసే పని ఏంటంట, ధ్యానిస్తున్నాడట. అంటే నేను అనుకుంటాను మేబీ దావీదు నివసిస్తున్న కాలంలో దావీదు ఆయనకి కూడా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఎవరో ఒకరు అంటే మనందరికీ కూడా యేసు ప్రభువే మాదిరి. ఓకే, అవునా కదా? అయితే యేసు ప్రభు మాదిరి ఆయన అలా పక్కన పెడితే మనుషుల్లో కూడా మనకి కొంతమంది రోల్ మోడల్స్ ఉండరా? మాదిరిగా మీరు ఫాలో అయ్యేవారు ఉండరా? ఎవరు? పవన్ కళ్యాణ్, చిరంజీవా, ఎవరండి? ఎవరిని ఫాలో అవుతారు? హీరో వర్షిపర్స్ ఉంటారు, వారి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ మనకి కూడా కొంతమంది మనల్ని ఆత్మీయ నాయకులుగా మనల్ని రక్షణలోకి నడిపించే వారిని కొంతమంది ఉంటారు. కొంతమందికి అయితే పెద్ద లిస్టే పుస్తకమే ఉంటుంది. మరి అలాంటి గురించి నాకు తెలియదు. కానీ ఎవరో ఒకరు ఆత్మీయ తండ్రి ఒకలే ఉంటారండి, 10 మంది ఉండరు. ఓకే, అందుకనే అపోస్తలుడు పౌలు గారు కూడా అని చెప్తారు కొరింథీ సంఘానికి. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు చెప్తారన్నమాట, ఉపదేశకులు 10,000 మంది అయినను తండ్రి ఒక్కడే. మీ అందరికీ కూడా తండ్రి ఒక్కడే ఉండాలి. ఆత్మీయ తండ్రి అన్న బయలాజికల్ కూడా ఒకలే ఉంటారు కదా, అంతే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క యవనస్తుడుగా ఉంటున్నప్పుడు ఈయన కూడా యవనస్తుడే. ఎవరు? దావీదు కూడా యవన ప్రాయంలో ఉంటున్నప్పుడు ఆయనకి కూడా హీ హ్యావ్ సెట్ సమ్ ఏంటట, ఒక రోల్ మోడల్స్గా ఆయనకి కూడా ఉన్నారు. వారిని సంపూర్ణంగా అవగాహన చేసి స్టడీ చేసినప్పుడు వారిని ద్వారా ఆయన నేర్చుకున్న పాఠమే ఈ యొక్క కీర్తన 55:17 వచనంలో ప్రధానమైన సారాంశం మనం తెలుసుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుంటున్నా, ఆయన నా ప్రార్థన ఆలకించును అనే ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే ఆయన ఎవరిని ఆయన ధ్యానించాడు, ఎవరిని ఆయన స్టడీ చేశాడు, ఎవరిని ఆయన ఒక మాదిరిగా తీసుకున్నాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఒకసారి చూద్దాము. మరి ఈవినింగ్ మెడిటేషన్ గురించి చూద్దాం. అంటే అక్కడ సాయంకాలపు ధ్యానం గురించి మనం చూద్దాం. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి చూద్దాం, 11వ అధ్యాయము 30-31. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించెదనెను. సరే, మనకి ఈ విషయం తెలుసు కదా. యెఫ్తా ఎవరండి? ఎవరైనా యెఫ్తా ఎవరు? రాజా. యెఫ్తా యుద్ధవీరుడు, గిలాదు పట్టణవాస్తుడు కదా, ఆయన యుద్ధవీరుడు. ఇంకా ఆ ప్రజలందరూ కూడా ఆయన తృణీకరించారు. ఎందుకంటే తన తల్లి వ్యభిచారి. అందు నిమిత్తం ఏంటంటే వారందరూ కూడా ఎన్నో మాటలని అవమానించి ఆ పట్టణాన్ని నుంచి ఖాళీ చేసే రీతిలో ఆయన పంపించి వేస్తారు. వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే ఈ ఫిలిస్తీన్లు ఇంకా ఇతర శత్రువులందరూ కూడా నిరంతరము కూడా ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధాలకు వస్తున్నప్పుడు వారు తాళలేక ఏం చేస్తారంటే మరలా యెఫ్తా దగ్గరికి వెళ్తారు. బాబు, నువ్వే మమ్మల్ని రక్షించాలి అంటున్నప్పుడు నన్ను మీరే తృణీకరించారు, నన్ను వెళ్ళిపోమన్నారు కదా అంటే, ఏదో తప్పు అయిపోయింది బాబు, మీరు మాకు
రక్షించండి అని చెప్పి వారిని అడుక్కుంటున్నప్పుడు ఆ యెఫ్తా మరలా వచ్చి వారిని ప్రొటెక్ట్ చేస్తాడు. మరి ఆయన యుద్ధ వీరుడైన అనేకుల్ని ఆయన చాలా సునాయాసంగా జయించేవాడు, చాలా మంచి నేర్పరి. అలాంటి వ్యక్తి ఏం చేశారట, ఆ యుద్ధం ఒకటి గెలిచిన తర్వాత ఆయన యుద్ధం గెలిస్తే నాకు ఎదురుగా వచ్చేది ఏదన్నా సరే అది నీకు బలి అర్పణ ఇచ్చేస్తానని చెప్పి ఆయన మొక్కుబడి చేసుకుంటాడు. ఈ స్టోరీ మనకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో అలాంటి క్రమంలోనే ఆయన యుద్ధం చేసి ఆయన వస్తున్నప్పుడు అక్కడ చాలా అంత జయధ్వనులతో ఆయన వస్తున్నప్పుడు ఆయనకి ఎదురుగా వచ్చింది ఎవరంటే యెఫ్తా కుమార్తె, తనే వస్తుంది. తనేంటంటే తనకి తెలియదు ఆయన తండ్రి మొక్కుకున్నాడని. ఇక్కడ ఏంటంట, అలా వచ్చినప్పుడు నా తండ్రి గెలిచాడు కదా, యుద్ధ వీరుడు కదా, జయశాలిగా వచ్చేస్తున్నాడు కదా అని చెప్పి ఆయన్ని వెల్కమ్ చేయడానికి కొంతమంది కన్యకులతో తన కుమార్తె తనకి ఎదురు పడుతుంది. కానీ తన తండ్రి మొక్కుకున్న విషయము కుమార్తెకి తెలియదు. ఇంకా తన కుమార్తెను చూసి యెఫ్తా చాలా దుఃఖిస్తాడు, ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఏంటి ఇలా అయిపోయిందని. ఏమైందంటే ఆ తర్వాత స్టోరీ తెలుసు మనకి. అయితే దానికంటే ముందు కూడా మనం ఒకసారి ఆలోచించండి. మనందరినీ కూడా రక్షణలోకి నడిపించాలని, మనందరూ కూడా మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా నిరంతరము విని వాటికి జవాబు దయచేయాలని అనుకుంటున్నాడు దేవుడు. అందుకనే ఒక యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 59వ అధ్యాయము 1వ వచనంలో, రక్షింపు నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అంటే ఆయన ఎవరి ప్రార్థనలు అన్నా సరే ఆయన వినడానికి ఇష్టపడతాడు. అయితే ఇష్టపడినప్పటికీ కూడా ఆయన దానికి జవాబు దయచేయాలంటే మాత్రం కొన్ని కండిషన్స్ అప్లై. ఎలా పెడితే అలాగ అందరికీ ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబు ఇచ్చాడండి. దానికి కూడా కొన్ని ఒక కండిషన్స్ ఉంటాయి. మనకే మనుషులుగా మనకే బోల్డ్ కండిషన్స్ పెడతాం కదా, ఇది అది అది అని పెడతా ఉంటాం. మరి దేవుడు పెట్టడా? కనుక మనం ఆలోచించాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడట, ఆయన కండిషన్స్కి దేవుడు పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా దావీదు మీట్ అయిపోయాడు, అన్నీ కూడా సక్రమంగా చేయగలిగాడు. ఆయన చేసిన 3 ధ్యానాలు 3 టైం జోన్స్లో కూడా అది దేవునికి మెచ్చికగా ఉన్నాయి. కాబట్టి ఆయన చెబుతున్నాడు ఏంటంటే, ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్తున్నాడు. మనందరం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అయిపోయింది, ఇంకా నాకు జవాబు వచ్చేస్తుందని ఎవరన్నా అంత గట్టిగా చెప్పగలరా అంటే అందులో మళ్ళీ ఇంకా వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అందులో యథార్థత ఉండదు. కొన్ని సందర్భాల్లో దేవునికి అనుకూలముగా మీరు చేయరు, కొన్ని ఇంకనూ సరి చేసుకోవాల్సి ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితత్వంగా మనం చెప్పలేని పరిస్థితి. కానీ దావీదు అలాంటిది ఏమీ లేదు, 1 షాట్లో టక్మని చెప్పాడు, నేను ఇగో ఇలా 3 సార్లు నేను ధ్యానించాను, తర్వాత నేను ప్రార్థించాను, దానికి దేవుడు దాన్ని ఆలకించేశాడు అనేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ యెఫ్తా కుమార్తె విషయంలో చూస్తే అక్కడ ఆ సందర్భాన్ని మనం గమనిద్దాం. తను ఏంటంటే తండ్రిని తన వెల్కమ్ చేసి స్వాగతించాలి, అప్రిషియేట్ చేయాలని చెప్పి తను ఆనందంతో ఎదురైంది. కానీ ఆ తండ్రి మాత్రం ఏమనుకున్నాడు, అయ్యో నేను ఏ ఎద్దు వస్తుందో, ఏ గొర్రెలు ఏ పొట్టేలు ఇంకేదో వస్తుందో అవి నేను దేవునికి బలిగా అర్పిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమొచ్చిందట, నా కుమార్తె నాకు ఎదురుగా వచ్చింది అని చెప్పి ఆయన చాలా బాధపడిపోతుంటే ఆ బాధ చూసి తండ్రితో కుమార్తె మాట్లాడుతుంది, యెఫ్తా కుమార్తె. అయితే యెఫ్తా కుమార్తె పేరు ఇవ్వలేదండి. కొన్ని సైలెంట్ క్యారెక్టర్స్, కానీ వారి వల్ల చాలా చక్కటి విషయాలు దేవుడు మనకి ఎప్పుడు నిరంతరం నేర్పిస్తూనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు మనం పెట్టలేం కాబట్టి యెఫ్తా కుమార్తెనే అనే పిలాలి అంతే. లేదంటే మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకుంటారా, బాగోదు కూడా కదా. కనుక ఇక్కడ చూద్దాం. అప్పుడు ఎందుకు నాన్న మీరు అంతగా దుఃఖిస్తున్నారు, ఎందుకు ప్రలాపిస్తున్నారు అంటే అప్పుడు ఆయన చెప్తాడన్నమాట, ఇలాగమ్మా నేను ఇలా అనుకున్నానని, అయ్యో అని చెప్పి. అయితే ఇప్పుడు స్త్రీలుగా కన్యకులుగా ఆ యుక్త వయసులో ఉంటున్న ప్రతి వారికి ఎన్నో ఆశలు కోరికలు ఎన్నో ఉంటాయి. వారు నేను భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని వారు ఏవేవో నిర్ణయించుకుంటారు. ఈ జనరేషన్లో అయితే మరీ ఘోరం ఏంటంటే తల్లిదండ్రులు వారికి ఆలోచనకి అంత మాత్రము కూడా వారు మీట్ అవ్వరు.
కనీసం దగ్గర దరిదాపుల్లో కూడా ఉండరు. ఎందుకంటే వీరి ఆలోచన వీలివి, వాళ్ళ ఆలోచన వాళ్ళవి. ఇంకా గట్టిగా నొక్కి ఏమని చెబితే ఎవరిని అడిగి మీరు నిర్ణయం తీసుకున్నారు అని రివర్స్ గేర్లో వెళ్ళిపోతారు తప్ప ఎక్కడ లోబడి సంతోషపెట్టడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. అయితే పెట్టేవాళ్ళు లేదా అంటే ఉంటారు, కొంతమంది ఉండొచ్చు అపురూపంగా, వారు ధన్యులే. హల్లెలూయా. చూసారా, అలా గట్టిగా చెప్పలేకపోతున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నారు ఈ విషయానికి వస్తే. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచిద్దాం. ఇక్కడ ఈ యెఫ్తా కుమార్తె అడిగినప్పుడు తను చెప్పాడు. అయితే తను ఒకటే చెప్పింది, తిరుగుబడి ఆయన దూషణకరంగా మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేయలేదు. కానీ నాన్న, అయితే నాకు ఒక 2 నెలల సమయం ఇవ్వు చాలు. నేనేం చేస్తానంటే ఏకాంతముగా నేనేం చేస్తానంటే యెహోవా సన్నిధానంలో నేనేం చేస్తానంటే నేను మొరపెట్టి ప్రలాపించి అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పింది. ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూద్దాం. 39:40. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున అమ్మా, ఆమెకు 11:36 చదివాం కదా, 36 కూడా చదవండి ఒకసారి. 36, 39, 40. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చియుంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎనగలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. సో ఇక్కడ మీరు గమనిస్తే తను ఏం చేసిందట, స్త్రీలందరికీ కూడా గొప్ప, అంటే యవనస్తుల్లో ప్రత్యేకించి యెఫ్తా కుమార్తె బెస్ట్ రోల్ మోడల్ అట. తనకున్నాక ఏవేవో కోరికలు చాలా ఉన్నాయి, అనేకమైనవి, అన్నీ కూడా జస్ట్ సాక్రిఫైస్డ్ అనమాట. అన్నీ కూడా త్యాగం చేసిన తండ్రి యొక్క కోరిక మేరకు, తండ్రి ఏమైతే మొక్కుకున్నాడో తన తండ్రిని సంతోష పెట్టాలని చెప్పి ఎంత లోబడిందంటే అంతగా స్త్రీలలో ఇంకెవరో లోబడలేదండి. అంటే తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, దేవునికి లోబడడం అది వేరే కంటెక్స్ట్. ఎక్కడ చూస్తే ఇక్కడ యెఫ్తా కుమార్తె తన తండ్రిని సంతోష పెట్టడానికి తన జీవితాన్ని అంతటిని కూడా సాక్రిఫైస్ చేసుకుంది. నో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నాకేవేవో మంచి యొక్క భవిష్యత్తులో చక్కటి యొక్క వివాహం చేసుకొని స్థిరపడి నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించాలని ఏవేవో కళ్ళకు అన్నది. కానీ ఎప్పుడైతే తండ్రి ఉద్దేశం తెలుసుకుందో అవన్నీ కూడా పక్కకు పెట్టేసి నాకు కొంచెం టైం ఇవ్వు చాలు అని చెప్పి తన ఏకాంతమ కొండకు వెళ్ళిపోయి ఏం చేసిందట, అక్కడ ప్రార్థన చేయడం మొదలెడుతుంది. అంటే అక్కడ ఆ జూయిష్ కల్చర్లో ఇక్కడ ఈ కంటెక్స్ట్లో మీరు కానీ ఆ న్యాయాధిపతిలో కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే తను ఏకాంతమ కొండకి వెళ్ళిన ఆ సమయం ఏంటంటే ఈ సాయంకాలము. అంటే నేను అనుకుంటాను ఈ యొక్క న్యాయాధిపతులు దావీదుకి ముందా తర్వాత ఏంటి, ముందేనా? ఈ న్యాయాధిపతులు ముందే కదా దావీదు కంటే. అంటే ఈ యొక్క చరిత్రలో జరిగిన ఈవెంట్స్ విషయంలో కూడా తను ఎగ్జామిన్ చేసి చక్కగా ఎవరు శ్రేష్టమైనాక ఈ యొక్క దేవునికి ఈ యొక్క మొరపెట్టారో ఈ యొక్క సాయంకాల సమయంలో అని చెప్పి వెతికేడేమో దావీదు. తనకు వెతికినప్పుడు యెఫ్తా కుమార్తె కనబడింది. ఏంటంటే తన లైఫ్ని అంతటిని కూడా సాక్రిఫైస్ చేసి తల్లిదండ్రులకి లోబడి అలాంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రతి ఏటా కూడా తన జ్ఞాపకము చేసుకోవడానికి కొన్ని దినములే అక్కడ సేకరించారు కదా. అంటే అదొక ఆచారంలాగా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎవరైతే యెఫ్తాని జ్ఞాపకము చేసుకొని అలా ప్రలాపిస్తారో ఆ పర్టికులర్ సీజన్లో వారికి మంచి జరుగుతుందని వారికి తెలుసు. ఎందుకంటే తన కన్యత్వాన్ని కూడా తను ఏం చేసుకుందట, పట్టుకుంది. ఇంకా ఏం చేసిందట, ఇక్కడ చూడండి, అక్కడ రాశారు, ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. అదొక రూల్లో పెట్టేసుకున్నారు. దే జస్ట్ డూ ఇట్ అనమాట. 4 దినాలు ప్రతి సంవత్సరం కూడా యెఫ్తా కుమార్తెలాగా వారికి ఏంటంటే తన రోల్ మోడల్గా ఈ స్త్రీలందరూ కూడా యవనస్తులందరూ కూడా తన రోల్ మోడల్గా తీసేసుకున్నారు. కాబట్టి నేను అనుకుంటాను, మరి తను చేసిన ప్రార్థనలు యాచనలు దేవుడు ఆలకించి ఉండడంటారా? 100% తన ప్రార్థన ఆలకించబడుతుంది.
నేను అనుకుంటాను దావీదు యెఫ్తా కుమార్తెని రోల్ మోడల్‌గా తీసుకోవడానికి కారణం ఏంటంటే, తన సాయంకాలం టైంలో తను చేయగలిగింది కనుక, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను గానీ, నాకు ఐ నీడ్ ఆ రోల్ మోడల్. నాకు కూడా ఒక మంచి మాదిరి కావాలని చెప్పి, యెఫ్తా కుమార్తెని ఈ యొక్క దావీదు ఒక మాదిరిగా తీసుకొని, తను కూడా సాయంకాలం అందుకే ఆ ప్రార్థనకు ముందు ఏం చేశారంటే ధ్యానించాడు. సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును. అప్పుడు నా ప్రార్థన ఆయన ఆలకించును. కనుక స్టడీ చేసాడు ఇయన్నీ గూడా. చక్కగా స్టడీ చేసి, ఆ తర్వాత అలాగా ఆయన మొదలుపెట్టాడు. కనుక మరి వాళ్ళు చేసిన రీతిలో ఈయన చేస్తున్నప్పుడు, ఆయన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు రాకుండా మానదు కదా! కనుక మనము కూడా మనకి రోల్ మోడల్స్‌గా ఉంటున్న వారి యొక్క లైఫ్ స్టైల్ మనం తీసుకొని, మనము కూడా ఆచరణ చేయగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబొస్తది. అంటే నీ ప్రార్థన ఆలకించబడతది. ఇంకా మనం చూస్తే ప్రసంగి గ్రంథము ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, ఆ, బుద్ధిహీనముగా తిరగవద్దు, ఆ. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. చూసారా, ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక ఒక ఆయుష్ని నిర్ణయించాడండి. నమ్ముతారా? అందరికీ కూడా అయితే కొంతమంది సంపూర్ణముగా ఆయుష్ని పూర్తి చేసుకొని వెళ్తారు, కొంతమంది అర్ధాంతరంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటట? చాలా కేసెస్లో ఇదే ప్రధానమైనది. ఏంటట ఇక్కడ? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదువు. అంటే నీకు నచ్చినట్టు, మళ్ళీ చెబుతున్నా, నీకు నచ్చినట్టు మీరు బ్రతకడం కాదు, దేవునికి నచ్చినట్టు బ్రతకండి. అయితే మీరు అనొచ్చు, అదేంటండి అంటే నాకంటూ ఫ్రీడమ్ లేదా, నేను ఏవి డెసిషన్స్ తీసుకోలేనా అంటే, ఇంక అంతా దేవుడేనా అంటే అంతా దేవుడే. ఎందుకంటే మీరు దేవునికి నచ్చినట్టు బ్రతుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో కూడా మీ ఇష్టాలు ఉంటాయి. హల్లెలూయా. అందుకనే కదా నేను చెప్పాను, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అట, తర్వాత అన్నీ అంటే ఏంటట? మీవే, మీ లిస్టే. మీ లిస్ట్ అంతా కూడా ఆయనతో మిళితమై ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే యోచిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, చేయాలనుకుంటున్నారో, వాటన్నిటిని కూడా దేవుడు 100% దేవుడు చేయడానికి సమర్థుడు, యోగ్యుడు. కానీ మొదట మీరు చేయాల్సింది ఆయన పని. అయితే ఇది ఎవరికి నచ్చదు. ముందు నీ పని అయిపోలే, ముందు నీది అయిపోవాలి అన్నీ కూడా, ఆ తర్వాత చూసుకుందాం. ఆ తర్వాత చూసుకోవడానికి ఏమీ లేదు. ముందు దేవుని పని చేయండి, ఆటోమేటిక్గా నువ్వు అడగకపోయినా నీకు చేస్తాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క పిచ్చుకలట అవి ఏంటట? కొట్లలో దాచుకోవు కదా, అవి ఏమీ చేయవు, కానీ వాటినే దేవుడు పోషిస్తున్నప్పుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు. అవునండి, సింహపు పిల్లలైనా సరే ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన బిడ్డలను మాత్రం దేవుడు అలా ఉంచాడు కదా. అంటే ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా విశ్వాసం లోపం. మనం ఇవన్నీ కూడా సంపూర్ణంగా మనం ప్రజెంట్ చేయలేకపోతుంటాం, అప్లై చేయలేం. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఎ డిఫాల్ట్ ఫేత్ ఉంటుంది కామన్గా అందరికీ కూడా. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా మన అందరం కూడా ఆయన స్వరూపమందు మనము నిర్మించబడ్డాం, స్త్రీగాను పురుషునిగాను. ఆయనలో ఉంటున్న గుణములన్నీ కూడా మనలో అన్నీ కూడా బేసిక్ డిఫాల్ట్గా ఉంటాయి. అయితే వాటిని ఎక్కువ చేసుకోవడం కొరకే మనము ప్రయత్నం చేయాలి. ఎవరిలో ఫేత్ లేదు, అందరిలో ఉంటుంది, కానీ అది దేవునితో అనుబంధం కలిగి ఉంటున్న వారిలో అది యాక్టివ్ స్టేటస్లో ఉంటుంది, ఎక్కువగా పనిచేస్తుంది. అప్పుడు వారికి తెలుసు ఎలా దాన్ని అప్లై చేయాలో. చాలామంది చెప్పడానికి నోటు మాటలు చెప్తారు, విశ్వాసం అంతా టన్నుల కొద్ది ఉందట. ఎందుకు ఉపయోగం? దాన్ని వాడడం చేత కాకపోతే. విశ్వాసం ఎప్పుడు వాడతారండి? మీరు అన్ని బాగున్నప్పుడనా? అప్పుడా? అసలు అవసరమే లేదు అప్పుడు, అంతేనా? ఎప్పుడంటే పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు, అన్ని ద్వారాలు మూసిపోయినప్పుడు, అప్పుడు కదా మీరు వాడాలి దాన్ని. ఆ వాడడం టెక్నిక్ తెలియాలి మీకు. అందుకనే ఎవరైతే ఆటోమేటిక్గా ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా మీలో మీరు పొందుకొని దాన్ని ఎక్కువ చేసుకుంటారో,
ఆటోమేటిక్గా వాడు దేవునికి సమీపస్తుడు, ఇష్టుడు. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము. సో దేవుడు మనకి చెప్తున్నాడు, బాబు ఇవన్నీ కావాలి, ఇవన్నీ కూడా, కానీ మీరు దాన్ని ఫార్మాలిటీగా నామకార్థంగా ఏదో పొందుకున్నట్టు చేసి దాన్ని పొందుకొని కూడా దాన్ని వాడడం చేత కాకపోతే దానివల్ల ఏ మాత్రం ఫలితము ఉండదు. అది ఆలోచించండి. అయితే ఇక్కడ కూడా చూడండి, ఈ దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలముకు ముందు నువ్వు ఎలా చనిపోదువు. అందరూ కూడా దేవుడు ఇచ్చిన ఆయుష్లో దేవుని కొరకు పని చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ లోపే మీరు చేయకుండా కాలయాపన చేస్తున్నప్పుడు, దేవునికి అయిస్తులుగా మీరు బ్రతుకుతున్నప్పుడు, మీకు ఈ నిర్ణయించబడిన కాలంకి ముందే మీరు వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో చాలామంది అలా వెళ్ళిపోతున్నారు కదా. మనకు తెలిసిన వారు, సమీపస్తులు, వీళ్ళందరూ కూడా వారి యొక్క కాలం ఇంకనూ సంపూర్ణం కాలేదు, అయినప్పటికీ కూడా వారు ఏదో ఒక రూపంలో వారు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వారితో పోల్చుకుంటే మీరు శ్రేష్ఠులు, ఇంకా మీకు సమయం ఉంది, హల్లెలూయా. కానీ దాన్ని గ్రహింపు లేకపోతే వారిలో మీరు కూడా ఒకలైపోతారు. కనుక చాలా జాగ్రత్తగా. అయితే ఇప్పుడు మనందరికీ కూడా ఆయుష్ గురించి, ఆయుష్ని మనం ఎలాగ మనం పొందుకోవచ్చు అండి? మంచి యొక్క ఫుడ్ తిని, మంచి ఎక్సర్సైజ్ చేసి, జిమ్కి వెళ్ళి, ఈ కల్ట్ ప్రాక్టీస్లు ఇవన్నీ కూడా చేస్తే అయిపోద్దా? ఏం చేయాలట? ఏం చేయాలండి? ఈ రోజుల్లో చూస్తే హెల్త్ గురించి చెప్పిన అంత ఎక్కువగా మరి ఏమీ చెప్పట్లేదు. ఎక్కడ చూసినా సరే హెల్త్ గురించి ఎక్కువ కాన్షియస్గా ఉంటున్నారు. ఈ జపాన్ వాళ్ళట 150 సంవత్సరాలు బ్రతకడానికి మరి ఏవో మందులన్నీ కనపడుతున్నారు, రీసెర్చ్లు చేస్తున్నారు, ల్యాబ్లో అన్నీ కూడా ఇవే జరుగుతున్నాయి ఈ మధ్య. ఆల్రెడీ చనిపోయిన, ఎంతో కాలం క్రిందట చనిపోయినాక మృతదేహాల్ని, అతి ముఖ్యులు, విఐపీఎల్ని, శాస్త్రవేత్తలు లాంటి వారు అందరినీ కూడా ఒక ఫ్రీజర్లో పెట్టారు, -300 డిగ్రీల సెంటిగ్రేడ్లో. అంటే ఇంక వాళ్ళు ఎలాగుంటుంది, 0 అంటేనే గంట కట్టిపోద్ది కదా, అలాంటిది -300 అంటే ఒకసారి ఆలోచించాను. అంటే ఆ శరీరాలు కొల్లకుండా అంతగా ప్రిజర్వ్ చేశారు. ఎందుకనంటే వారు ఇప్పుడు చేస్తున్న ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లు ఒక కాలానికి అది ఏమవుతుందట, అది ఫలిస్తుంది. అప్పుడు వీరందరినీ కూడా మేము బ్రతికించవచ్చు అని ఏదో పిచ్చి ప్రలాపన. అయితే ఇవన్నీ వేస్ట్ అండి. మీరు ఎన్నన్నా చేయండి, మీరు కొంచెం ఆలోచించి, మీరు ఎత్తు పెరగలేరట, నెరిసిన జుత్తు కూడా నల్లగా అవ్వదని వాక్యమే చెప్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ డబ్బులు వేస్ట్ కార్యక్రమాలు, ఇవన్నీ కదా, వేస్ట్, టైం వేస్ట్. కనుక ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాయము కట్టువాడు, గాయము రేపువాడు, బ్రతికించువాడును, మృతి పొందించువాడును ఆయనే. ఏదన్నా ఆయన చేతుల్లో ఉంది. అందుకే నా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా కాలములు, సమయములు దేవుని యొక్క వశంలో ఉంటున్నాయి. కనుక ఎవడు వాటిని అధిగమించగలడండి? ఎవడు ఏం చేయలేడు. ఊరికనే మనం ఆడియన్స్గా దేవుడు మనల్ని తీసుకొచ్చాడు, ఆడియన్స్గా చూసుకుంటూ దేవుడు మనకు అప్పగించిన పని గబగబా చేసుకుని వెళ్ళిపోవాలంతే. అంతకు మించి ఇంకేదైనా చేద్దాం అనుకుంటే మధ్యలోనే వెళ్ళిపోతారట. అంతేనా? ఇక్కడ అదే కదా దాని అర్థం. కనుక మిడిల్ డ్రాప్ వద్దు మనకి. సంపూర్ణంగా మనకి ఎంతైతే ఇచ్చాడో సంపూర్ణంగా అదంతా కూడా వాడేద్దాం దేవుని కొరకు. హల్లెలూయా. సో ఇప్పుడు నా ప్రశ్న, మీరు ఎంతో మీ ఆయుష్ని దేవుని కొరకు వాడారైతే ఇప్పుడు వరకు, ఇప్పుడు సుమారుగా మీ వయసు ఒక 50 సంవత్సరాలు అనుకోండి, మీరు రక్షణ పొందింది ఒక 20 సంవత్సరాలకు అనుకోండి, అంటే 30 సంవత్సరాలు మరి దేవుని కొరకు వాడినట్ట. మీకు విషయం తెలుసా, సౌలు ఎవరండి? సౌలు ఎవరు? సౌలు ఎవరండి? ఏదో చెప్పారు మీరు అలాగే వెళ్ళిపోతారేంటి, రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, మొదటి రాజు, ఇశ్రాయేల్ దేశానికి మొదటి రాజు, తర్వాత అవన్నీ లింకులు. ఓకే, మొదటి రాజు కదా, ఆయన ఎన్ని సంవత్సరాలు పాలించాడట? 40 సంవత్సరాలు. కానీ దేవుని లెక్క ఎంత తెలుసా? 2 సంవత్సరాలు. అటు పేరుకి 40 సంవత్సరాలు లోకానికి రాజు, కానీ దేవుని దృష్టిలో 2 సంవత్సరాలే కరెక్ట్గా పనిచేశాడు. 38 సంవత్సరాలు దేవుడు కొట్టేశాడు, అసలు కన్సిడరేషన్ లేదు. ఇప్పుడు నా ప్రశ్న, మీకు 50 సంవత్సరాలు అయితే మీరు రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత వరకు కూడా దేవుని దృష్టిలో మీరు రికార్డ్ అయ్యారో, దేవుని పని చేస్తున్నట్టు మీకే తెలియాలి. ఓకే, సో కనుక ఇవన్నీ మీరు ప్రశ్నలు వేసుకోవాలి, వ్యక్తిగతంగా ప్రశ్నలు వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నానంటే, ఈ దావీదు విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తున్నాడట. అంటే
ఆయన రాజుగా ఉన్నాడు, అప్పటికే దేవుని తెలుసుకున్నాడు, దేవునికి సమీపస్తుడిగా ఉంటున్నప్పటికీ కూడా హీ వాంట్స్ టు సెట్ ఒక రోల్ మోడల్ని సెట్ చేసుకొని వారి ద్వారా ఈయన ఇంకనూ అధికముగా దేవునికి దగ్గరగా ఉండి ఆయన ప్రార్థనలన్నీ కూడా ఎస్ అప్రూవ్డ్ అనే రీతిలో చేసుకోవడం కొరకు ఆయన స్టడీ చేసినప్పుడు దొరికిన పీసే యెఫ్తా కుమార్తె. అయితే ఇప్పుడు అందరికీ ఆయుష్ కావాలనుకుంటారు. ఈ రోజుల్లో ఆరోగ్యము ఉంటే అదే మహాభాగ్యం అట. అవునండి. ఎందుకు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకుండా మీరు మంచం మీద పడుకుంటే ఏం ఉపయోగం? వేస్టే కదా. అయితే ఇక్కడ దేవుడు ఈ యొక్క అయితే హెల్దీ లైఫ్ స్టైల్ను నేను తప్పు పట్టట్లేదు, మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన చేతుల్లో కూడా ఉంది. కానీ మీరు ఎంత మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండి కూడా ఇలాగానే జీవించారనుకోండి, సరిపోద్దా? బతుకుతారా? అంటే ఇక్కడ ఈ అంతటికి మూలం ఏదో ఉందని మనం తెలుసుకోవాలి. ఒకసారి ఆ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞే చెప్పేస్తుంది కదా. ఐదవది ఒకటి ఏంటట, నీ తల్లిని తండ్రిని సన్మానించుమని. అక్కడ అలా చెబితే దాన్ని ఇంకా చక్కగా మోడిఫై చేశాడు అపోస్తలుడు పౌలు గారు. చూడండి ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-3 వచనాల్లో చూస్తే ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూసారా, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలటండి? మీకు జన్మనిచ్చిన వారిని ఏం చేయాలట? రోజు తిట్టండి, దూషించండి, కొట్టండి. ఇదేనా చేయాలి? బైబిల్ ఎప్పుడైనా చెప్పిందా? లేకపోతే మేము ఎప్పుడన్నా చెప్పామా? ఎవరు ఎలా చెప్పరండి. కానీ ఇక్కడ చూడండి, దేవుడు పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిదట. ఇది వాగ్దానం మనకిచ్చాడట, ఇది ఆజ్ఞల్లో మొదటిదిగా దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మీకు లాంగ్ లైఫ్ కావాలంటే మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే నేను అనుకుంటాను, మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో యెఫ్తా కుమార్తె ఎంతకాలం జీవించింది అనేది మనకు అక్కడ లేదు స్పష్టత. కానీ నేను అనుకుంటాను, ఏ మచ్చ లేకుండా చక్కగా తనకి దేవుడు అనుగ్రహించినాక పూర్ణాయుష్ని అయితే మాత్రం పొందుకుంది అనుకుంటాను. హల్లెలూయా. పొందుకోవడానికి అవకాశం ఉందంటారా? ఉంటుంది, 100% ఉంటుంది. లేకపోతే దావీదు అంత పిచ్చోడేం కాదు కదా ఇలాంటి వాళ్ళందరినీ ఒక రోల్ మోడల్ పెట్టుకోవడానికి. కనుక ఇక్కడ మీరు కూడా మీ తల్లిదండ్రులకు లోబడండి, మీ తల్లిదండ్రులని సన్మానించండి, మీకు దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంతేకాదు, ఆ తర్వాత ఏంటట, మీకు ఇలాంటి వారిని ఒక రోల్ మోడల్గా మీరు తీసుకొని మీరు కూడా ధ్యానిస్తే, ఆ తర్వాత మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడమే కాదట, తిరిగి జవాబు కూడా దేవుడు దయచేస్తాడు. దావీదు చేసిన అన్ని ప్రార్థనలకి దాదాపుగా ఏమొచ్చేసిందట, జవాబు వచ్చేసింది వెంటనే, ఇన్స్టెంట్గా. ఒక్కసారి రాలేదు, అంతే, ఒకసారి రాలే. ఏంటది? ఏ విషయంలో? ఎవరండి? దావీదు ఒక మొదటి కుమారుడు, బెత్షెబకు పుట్టిన మొదటి కుమారుడు. దావీదు ద్వారా పుట్టిన కుమారుడు మాత్రం దేవుడే మొత్తాడు, జబ్బుపడి చచ్చాడు, అంతే. ఆ సమయంలోనే రాలేదు. కానీ అంతవరకు కూడా ప్రలాపిస్తూ ఉపవాసం ఉన్నవాడు చచ్చిపోయిన తర్వాత శుభ్ర స్నానం చేసి తినేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన కనులు తెరవబడ్డాయి. నేను వెళ్ళిన రూట్ కరెక్ట్గా లేదు, ఇది సెట్ అయిపోయింది, ఇక మీదట స్టాప్ అనుకున్నాడు, సెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఇంకా నాకు తెలిసిన ఆ తర్వాత కాలం నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ప్రతి ప్రార్థనకి ఇన్స్టెంట్ రిప్లై. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంత సొఫిస్టికేటెడ్గా ఆయన ఎగ్జామిన్ చేస్తాడు ఏదన్నా సరే. కనుక ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు రోల్ మోడల్గా నువ్వు ఎవరిని పెట్టుకున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ధ్యానించి కానీ ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకు కూడా దేవుడు ఆలకించి దానికి కూడా సరైన జవాబు దయచేస్తాడు. అయితే అందులో కూడా దాంట్లో ఏముందట,
దానికి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ తల్లిదండ్రులకి మీరు లోబడాలి. మీ తల్లిదండ్రులు మీరు సన్మానించాలి. అంతగా మీరు ఎప్పుడైతే లోబడ్డారో, ఇక్కడ యెఫ్తాకి తను లోబడింది కాబట్టే కదా తన జీవితాన్ని త్యాగం చేసుకుంది. తన కుమార్తె అంతటిని కూడా వదిలేసుకుంది. కనుక తను ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే, ఇశ్రాయేల్లో ఈ గిలాదు పట్టణ వాసులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక 4 రోజులు తన కొరకే కేటాయించి, ఈ కన్యకులందరూ కూడా పెళ్ళి కావాల్సిన వారందరూ కూడా ఏం చేస్తున్నారట, ఆ వ్రతంలాగా అది చేసేవారట అది. ఆ తర్వాతే మిగతా కార్యక్రమాలు. అంటే తను ఎంతగా ఎగ్జాంపుల్గా అయిపోయింది, ఒక రోల్ మోడల్గా సెట్ చేసుకుంది. కాబట్టి మీరు కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి. దావీదుకి రోల్ మోడల్ యెఫ్తా కుమార్తె, మరి మీకెవరో నాకు తెలియదు. హల్లెలూయా. అయితే రెండో ధ్యానంకి వద్దాం. రెండోది ఏంటంటే, సాయంకాలం అయిపోయింది, ఇప్పుడు ఉదయం కూడా ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు చూద్దాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్రహాం గురించి మాట్లాడుతూ మనకి సందర్భం తెలుసు. అబ్రహాము కుమారుడు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి, దేనికంట, ఆయన ముందు రోజు రాత్రి మాట్లాడతాడు. ఏమనంట, నీ కుమారుడు నాకు బలిగా కావాలి అంటాడు. సో అందుకని ఏంటంటే, ఆ నైట్ జరిగింది, ఆయన మార్నింగ్ స్టార్ట్ చేసాడు. ఏంటంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎర్లీ మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ కూడా చూడండి, ఇంచుమించుగా 26 సంవత్సరాలు ఉంటాయట ఇస్సాక్కి. ఆ టైంకి అంటే మంచి యవనస్తుడు ఇస్సాకు. యవనస్తుడిగా ఉంటున్న కింద అయితే మరి అన్నీ మనం తీసుకుని వెళ్తున్నాం, ఎందుకంటే బలి ఇవ్వడానికని చెప్పావు కదా అక్కడికి. కాబట్టి బలికి ఏం కావాలి, ప్రధానమైనది పొట్టేలో ఏదో కావాలి, గొర్రెో ఏదో కావాలి కదా. మరి దాని గురించి అడిగినప్పుడు యెహోవా ఈరే అని నువ్వు చెప్పేశావు కదా అని కింద అంతా కూడా మాట్లాడుకున్నారు. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆ బలి నువ్వే అని చెప్పినప్పుడు, ఆయన మంచి మసిల్ మ్యాన్ ఎవరు, ఇస్సాకు గురించి ఎప్పుడైనా మనం మాట్లాడదాం. ఆయన గురించి బైబిల్లో కొన్ని విషయాలే ఉన్నప్పటికీ కూడా చాలా విషయాలు మరుగునున్నాయి. అయితే ఆయన ఎలాంటి వాడంటే, తన తండ్రి తవ్వించిన బావులన్నీ కూడా ఈ ఫిలిస్తీయులు ఇంకా ఇతర దేశాల వారు అందరూ కూడా మూసివేసినప్పుడు, ఈ యొక్క ఇస్సాకు వచ్చి, ఎవడ్రా ఇప్పుడు నేను తెరిపిస్తాను, ఎవడు ఇది మోస్తాడో నేను చూస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి నుంచున్న ఒక వ్యక్తి ఇస్సాక్. ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనుకుంటున్నారేమో మీరు. సాఫ్ట్గా ఉంటాడు, అలాగే అవసరం మేరకు ఆయన చాలా చక్కగా సమాధానం చెప్పగలరు. ఇస్సాకు, అబ్రహాం అంటేనే భయం అక్కడ ప్రజలందరికీ కూడా. అలాంటిది అబ్రహాము కడుపున పుట్టిన ఇస్సాకు కూడా సామాన్యుడు కాదని ఆ ఉదంతానికి అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు అలాంటి ధైర్య సాహసం కలిగిన వాడు. అన్నిటికంటే కూడా ఆయన తండ్రికి అత్యధికంగా లోబడిన కుమారుడు. అందుకని ఇస్సాకుని ఇక పాత నిబంధన గ్రంథంలో మీరు చూస్తే యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఇస్సాకు పిలువబడతాడు. ఎందుకంటే తండ్రికి ఎంతగా లోబడ్డాడు యేసు ప్రభు వారు, అట్టి రీతిలోనే ఇస్సాకు కూడా అబ్రహాముకి అట్టి రీతిలోనే లోబడ్డాడు. అయితే ఇక్కడ తెల్లవారు ఏం చేస్తున్నారట, వారు ఆ బలి కొరకు అక్కడికి వెళ్ళారు. అక్కడ అంటే ఇక్కడ ఇదంతా కూడా ఏ టైం ల్యాప్స్లో జరిగిందంటే ఉదయం జరిగింది కనుక అక్కడ దాని గురించి కూడా ఈయన ఆలోచిస్తూ దాన్ని ఒక రెఫరెన్స్గా తీసుకున్నాడు దావీదు. సాయంకాలమున ఉదయమున నేను ధ్యానించుతున్నాడు అంటే ఈ వీళ్ళ బయోగ్రఫీస్ ధ్యానించాడు. వారు అభివృద్ధికి కారణం ఏంటి, వారి ప్రార్థనలు ఆలకించబడడానికి కారణం ఏంటి, వారి సక్సెస్కి, వారికి దేవుడు అంతగా వారిని దీవించడానికి వారిలో ఏముందని వెతికితే యెఫ్తా కుమార్తెని తీసుకున్నాడు, సంపూర్ణంగా ధ్యానించాడు. తను కూడా అలా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఇక్కడ ఇస్సాకును తీసుకున్నాడు. ఇస్సాకు కూడా తండ్రికి లోబడినంతగా మరి ఏ యొక్క కుమారుడు ఈయన బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలన్నమాట. ఒక్క మాట కూడా చెప్పలేదు. మేము ఎన్నోసార్లు మనం హాస్యాస్పదంగా మనం మాట్లాడుకుంటాం ఏంటంటే ఆ బలి విషయంలో మాట్లాడుతున్నప్పుడు
ఒకవేళ కానీ మీరే కానీ ఇస్సాకు స్థానంలో ఉంటే ఏం చేస్తారంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరైతే? ఆ, అక్కడ బలి జరుగుద్ది, కాకపోతే ఎవరిని బలిస్తారు? అబ్రహామునే బలిచ్చేస్తారు. మిమ్మల్ని అక్కడ పెట్టి కట్టేసి 2 పోట్లు పొడిసి వెళ్ళిపోవడమే అంతే. కానీ అక్కడ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడకపోవడానికి ఏంటంటే అంత విధేయత. ఆయన చచ్చిపోతాడు కదా చంపేస్తే, కానీ అయినా సరే అంటే తండ్రికి ఆయన అంత లోబడ్డాడు అన్నది. అయితే ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులను సన్మానించే వారు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అవుతామని అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక అది తన జీవితంలో నెరవేరింది. మీరు ఆదికాండం 26వ అధ్యాయం మొత్తంగా మీరు చదువుకోగలిగితే అక్కడ మొత్తం ప్రాంతమంతా కరువట. కానీ ఇస్సాకు దగ్గర ఉంటున్నాక ఆ గింజలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు విత్తినప్పుడట 100 ఫలం కోసాడట. కరువులోని మీకు విత్తనాలు ఉంటే మీరు ఏం చేస్తారు? ఎవడు నాటడో తినేస్తారు. ఎందుకంటే చచ్చిపోతారు. మీరు ఎక్కడ కూడా లేదు, నీరే లేదు. ఒకవేళ పని విత్తిన అది వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే నీరే ఉండదు కదా. అలాంటి సందర్భంలో ఈయన విత్తనాలు ఉన్నవి అన్నీ కూడా నాటితే విస్తారమైన పంట కోసాడట. నేను ఇంకా 90% కూడా కాదు, 99% కూడా కదా, 100% సూపర్ కదా, హల్లెలూయా. అంత చక్కగా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆయన్ని ఎలా నడిపించరు అన్నది ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా అంతే కాదట, ఆ ప్రాంతం అంతట్లో, ఆ దేశం అంతట్లో కూడా బహుగా ఆయన ఏం చేశారట, గొప్పవాడిగా దేవుడు చేశారంట. ఫేమస్ అయిపోయాడు ఎవరు? ఇస్సాకు. మరి అలాంటి ఇస్సాకు ఇక్కడ తండ్రికి అంతగా లోబడుతున్నప్పుడు వారి ఇరువురు మధ్యలో ఉంటున్నాక ఆ బాండింగ్ని మనం చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా తను సంపూర్ణంగా విధేయత చూపించాడు కనుక దేవుడు సంపూర్ణంగా ఆయన దీవించాడు, ఆశీర్వదించబడ్డాడు, పూర్ణ ఆయుష్ని ఆయన పొందుకున్నాడు. అంతేనా? ఇంకా మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఇస్సాకుని ఎందుకు యేసు ప్రభుతో పోలుస్తారంటే, ఇస్సాకు అన్ని విషయాల్లో ఎంతగా లోపడ్డాడు. అదే కాకుండా ఇస్సాకు ఒకటే భార్య, అవునా? ఇస్సాకి ఒక్కటే భార్య అండి. ఇక్కడ అబ్రహాముని తీసుకున్నా, యాకోబుని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే పాలిగామీస్ అనమాట వాళ్ళు. అంటే బహుభార్య తత్వం అనమాట. 2, 3 ఇంకా అలాగా. నిన్న మనం చూసుకున్నాం దావీదుకి ఎంతమంది భార్యలండి? ఎంతమంది? 8 మంది భార్యలు. ఆయన సైలెంట్కున్నాడు. ఒక 8 భార్యలు. వాళ్ళందరి పేర్లు గీర్లు అన్నీ కూడా వాక్యమే దేవుడు చూపిస్తున్నాడు కదా. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇస్సాకు మాత్రం ఏంటట, పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని అక్కడ పిలుస్తారు బైబిల్ గ్రంథంలో. ఆయనకి ఇవ్వబడిన కొన్ని యొక్క బిరుదులు కూడా మనం చూడవచ్చు. అయితే ఇలాంటి వ్యక్తి సంపూర్ణ ఆయుష్నే పొందుకోవడమే కాకుండా ఇక్కడ ఆయన ఒక దావీదు చేతనే ఆయన ఒక రోల్ మోడల్గా ఎంపిక చేయబడ్డాడు. దావీదే ఆయన ఏం చేశారట, ఒక మాదిరిగా తీసుకున్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలట, అలాంటి వ్యక్తుల్ని మనం మాదిరిగా మనం తీసుకొని మనం వారి యొక్క లైఫ్ స్టైల్ మనం స్టడీ చేయగలిగితే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అంతేకాదట, ఆ తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క 3 గురించే ఆయన మాట్లాడుతున్నాడు. 2 గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే చివరిగా ప్రార్థన చేసినప్పుడు ఆయనకి దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను నీ ప్రార్థన ఆలకించేశాను, నీకు జవాబు వచ్చేస్తుంది అని చెప్తాను. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇది చాలా కష్టం కదండి పిల్లలకి, ఒక యవనస్తులకి కూడా చాలా కష్టమే. ఇది ఎవరైనా చేయగలరా? చేస్తారా? ఒకవేళ చేస్తే నిజంగా మీరు గ్రేటే. కొన్ని విషయాల్లోనేది మీరు లోపడతారేమో, కానీ అన్ని విషయాల్లో లోపడాలంటే అది సాధ్యపడదు ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే మేబీ నేను టిల్ 7th 8th అంటే స్కూలింగ్ వరకు కూడా మా తల్లిదండ్రులు ఏ ఒక బట్టలు తీసుకొస్తే అవే వేసుకునే వాళ్ళం మేము. సైజులు వాళ్ళకి తెలుసు కదా, కలర్తో సంబంధం లేదు, మాకు ఇది బాగుంటుందని చెప్పి తెచ్చేస్తా వేసుకునే వాళ్ళు అంతే. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ అమ్మాయి ధృవిక ప్రిన్సీ కూడా తనకి టేస్ట్, అది కూడా నాకు ఇది కావాలి, వీళ్ళు తెస్తే వేసుకోదు. అంటే చెప్తున్నాను, అంటే చిన్నపిల్లలు ఎలా ఉన్నారు చూడండి. ఈ జనరేషన్ గ్యాప్
చిన్న వయసు నుంచే వాళ్ళకి అన్ని కోరికలు, టేస్ట్లు, ఇవన్నీ ఆలోచనలు అనమాట. తల్లిదండ్రులకి అన్ని విషయాల్లో లోబడరు, కొన్ని కొన్ని విషయాల్లోనే. కానీ ఎక్కడేంటట, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినదట. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో లేదు. కనుకనే నేను అంటాను, ఇక్కడ కొంత మట్టుకు కొన్ని విషయాల్లో మనం ఇంకనూ ఎదగకపోవడానికి, దేవుని చేత ఆశీర్వదించకపోవడానికి కూడా కారణం ఏంటంటే, మనము సంపూర్ణముగా మనం లోబడకపోవడం, దేవునికి కానీ మన తల్లిదండ్రులకి కానీ. ఇక్కడ యెఫ్తా కుమార్తె ఎంతగా లోబడిందంటే తన జీవితమే త్యాగం చేసుకుంటే, ఇక్కడ ఇస్సాకుగా పిలువబడుతున్న అబ్రహాం కుమారుడు కూడా తను సంపూర్ణంగా తన ప్రాణాన్నే ఒకరు చంపేస్తే ఏమవుద్దండి, చచ్చిపోవడమే తప్ప. కానీ ఒక్క మాట అనలేదు తిరిగి. ఎంత సంపూర్ణంగా లోబడ్డాడంటే, మేబీ అందుకనే సాయంకాలముగా ఇక్కడ యెఫ్తాను తీసుకుంటే, ఉదయకాలమున ఇక్కడ ఇస్సాకును తీసుకున్నారు. వారి యొక్క బయోగ్రఫీస్ మెడిటేట్ చేస్తూనే ఇక్కడ ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి తనకి జవాబు వచ్చింది. మరి చివరిగా మధ్యాహ్నం గురించి మనం మాట్లాడితే, ఇక్కడ యేసు ప్రభువారే మనకి చక్కటి సాదృశ్యం. యేసు ప్రభువారు ఆయన మధ్యాహ్నంలో ఆయన సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలు ఉన్నారండి? ఆయన 6 గంటలు ఆయన సిలువ మీద ఆయన వేలాడుతున్నారు. ఆ 6 గంటల్లో 7 మాటలు మాట్లాడాడు. ఆ 7 మాటలు ఆయన చనిపోయి 2025 సంవత్సరాల క్రిందటే, కానీ ఈ రోజుకి కూడా ప్రతి మాట కూడా ఒక జీవితాన్ని నిలబెడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకానంతటిని కూడా ఇంకనూ మారు మ్రోగుతూనే ఉన్నాయి. ఏంటంటే యేసు ప్రభు వచ్చే వరకు కూడా మనకి సరిపడే ఒక మాటలు. ఆయన మధ్యాహ్న కాలంలోనే ఆయన ఏం చేశారట, ఆయన ఆ మాటలు మాట్లాడి ఆయన ఇంచుమించు 3 గంటలు అవుతున్నప్పుడు మరి ఏం జరిగిందో మనకి అదంతా కూడా మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 51వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఎవరండి ఇక్కడ? లోకరక్షకుడు యేసు ప్రభువారే స్వయంగా తన తల్లికి లోబడుతున్నాడట. ఇక్కడ అదే కదా ఉంది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. అంటే ఇక్కడ తండ్రి చిత్తము జరిగించడానికే కుమారుడు పంపబడినప్పటికీ కూడా ఆయన సమయం రాక మునుపు వరకు కూడా ఆయన ఏం చేశారట, నీకులాగే నాకులాగే ఆయన కూడా ఒక తల్లికి కుమారుడిగానే ఉంటూ ఆయన చేయవలసిన బాధ్యత అంతా కూడా నెరవేర్చాడు. ఎందుకంటే తండ్రిని సన్మానించమంటుంది, లోబడమంటుంది దేవుని యొక్క ఆజ్ఞలు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు సంపూర్ణంగా నెరవేర్చి ఆ తర్వాత దేవుడు ఏమైతే చేయాలనుకున్నాడో తన యొక్క తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా చేశాడు. అందువలన ఆయన ఏం చేశారంటే అన్ని వర్గాల వారిని కూడా వ్యతిరేకించిన వాళ్ళు లేకపోలేదు. అయినప్పటికీ కూడా దీనికి కొనసాగింపుగా ఉంటున్న 52వ వచనాన్ని కూడా చూస్తే ఆయన ఏంటట, వయసు యందు బుద్ధి యందు యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. చూడండి, ఈ రోజుల్లో ఇది కష్టమే కదండి. యేసు ప్రభుకి సాధ్యపడింది, కానీ మనుషులుగా మనకి కష్టం. అయితే ఆయన ఒక విధానంలో కానీ మనం వెళ్ళగలిగితే ఈవెన్ యూ అండ్ మీ మన అందరం కూడా సక్సెస్ చూడగలచ్చు. మనుషుల దయ ఈ రోజుల్లో కష్టం. దేవుని దయ అంటే ఎప్పుడు దేవుడు నేను ప్రేమిస్తాడు కాబట్టి నువ్వు దేవుని విధానంలో ఉంటే ఆటోమేటిక్గా సరిపోతుంది. కానీ మనుషులు దయ పొందుకోవడం కష్టం. ఎందుకంటే ఎవరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరినీ ప్రసన్నం చేసుకుని వెళ్తే ఈడు పాడైపోతాడు కదా. అందుకు ఏంటంటే ముందు దేవునికి, అందుకనే నేను చెప్తున్నా మొదట దేవుని రాజ్యమును నీతిని. కనుక మొదట నీ జీవితంలో దేవుడు అనబడిన వాడు ఉంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏవేవైతే ఉన్నాయో నీకు అది అసాధ్యంగా కనబడుతున్నాయో వాటన్నిటిని కూడా దేవుడు అంతా కూడా లెవెల్ చేసుకుంటూ వస్తాడు. కాబట్టి ఇక్కడ మరి ఏంటట, యేసు ప్రభువుని ఆయన మాదిరిగా తీసుకున్నాడు. దేవుడి గురించి కూడా ఆయన, ఎందుకంటే ఆయన రాసిన 73 కీర్తనలో కూడా ఎక్కువ విషయాలు యేసు ప్రభు ఒక రాకడ గురించి తెలియజేయబడినవి. ఆయనకి నూతనంగా ఇవ్వబడిన ప్రత్యక్షతలో ఆ కాలంలోనే క్రీస్తు పూర్వంలోనే ఆయన రాసేశాడు. ఎవరు? దావీదు భక్తుడు. కనుక మనం ఆలోచించాలి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును.
అంటే ఈ యొక్క 3 టైం జోన్స్లో కూడా ముగ్గురు వ్యక్తుల్ని దావీదే ఏం చేస్తారంటే ఒక రోల్ మోడల్గా తీసుకున్నాడు. తీసుకొని వారి యొక్క బయోగ్రఫీస్ని ఆయన మెడిటేట్ చేసి ధ్యానించినప్పుడు దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారట, హృదయంలో ఒక నెమ్మదినిచ్చాడు. అది మంచిదిగా ఎంచుకున్నాడు, తన జీవితంలో అది నెరవేర్చాడు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించడమే కాకుండా దానికి తగిన జవాబు కూడా దేవుడు దయచేసేసాడు. అయితే మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, ఎంతో కాలంగా చేస్తున్నారు, కానీ మీ ప్రార్థనలు ఇంకనూ ఆలకించబడట్లేదంటే మీరు లోబడడం లేదు. ఇంకా మీకు ఎవరు రోల్ మోడల్స్గా, మీకు ఎవరిని తీసుకొని ఆ యొక్క మంచిది మనం తీసుకొని మన జీవితంలో అది అప్లై చేసుకుందాం అనే ఆలోచన కూడా మీకు ఉండదు. మీ యొక్క వైఖరి మీదే మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకాలనుకుంటారు. మరలా చెబుతున్నాను, దేవునికి నచ్చినట్టుగా మీరు బ్రతికితే అందులో మీ ఇష్టం కూడా మిళితమై ఉంటుంది. అంతేగాని దేవుణ్ణి పక్కన పెట్టి ముందు నా సంగతి ఏంటి, ఇది నేను చూసుకుందాం అనుకుంటే చూసుకోవడానికి ఏమీ లేదు. ఇందాక మనం చదువుకున్నాం ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఏముందట, ఆయుష్కు ముందే ఎందుకు మరణిస్తున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, అలా వెళ్ళిపోవడమే. అందుకనే ఇక్కడ ఆలోచించండి. అక్కడ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి ఒకసారి. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభు వారే ఏంటట, విధేయతను నేర్చుకుంటున్నప్పుడు మీరు నేర్చుకోరా? మీకు అవసరం లేదంటారా? సృష్టికర్తకే అవసరమైంది డిసిప్లిన్ కదా, ఆ క్రమశిక్షణ, ఆ ఒబీడియన్స్ అనేది మీరు కూడా నేర్చుకోవాలి. అది ఇప్పుడు ఇక్కడ మనం విధేయత గురించి మాట్లాడితే మీరు నిజంగా అవిధేయులని చెప్పాలి. ఎందుకంటే ఎన్నిసార్లు కొన్ని సంవత్సరాలుగా చెబుతున్న మాట ఏంటంటే సమయాన్ని పాటించండి అమ్మా అంటే. ఇప్పుడు విఎంసి వర్కర్లు వారికి కొంత మట్టుకు పరిమితి కొంత ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారండి ఇంట్లోని? యవనస్తులు కూడా నేను చూస్తూ ఉంటాను, కింద 12:30కి సీరియస్గా టెన్షన్గా వచ్చేస్తుంటారు అన్నమాట. ఏం చేస్తారు అంతవరకు? ఈ ఆదివారం అందరికీ సెలవే కదా, ఆదివారమే ప్రభు దినంగా మనం దేవునికి మనం పెట్టుకున్నది కదా, ఒక 2 గంటలు, అది కూడా మీరు కరెక్ట్గా టైంకి వస్తే 10 కన్నా కనీసం వస్తే మనం 12కే మనం ముగించవచ్చు. ఎన్నిసార్లు కొన్ని సంవత్సరాలుగా చెబుతాను, మీరు మారట్లేదు. గట్టిగా చెబితే నొచ్చుకుంటారు, చెప్పుకోకపోతే ఇంకా అలానే ఉంటారు. ఎంత చెప్పాలి మీకు? అన్ని సంఘాలు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మనం స్టార్ట్ అవుతాం అన్నమాట. యవనస్తులు అలాగే ఉన్నారు, పెద్దోళ్ళు అలాగే ఉన్నారు. ఇంకేం చెప్పాలి మీకు? ఎవరు వీళ్ళని పొగిడి వాళ్ళని తగ్గించడం కాదు. వచ్చే వాళ్ళ గురించి ఎప్పుడు అనట్లేదమ్మా. వచ్చేవాళ్ళు కొంతమంది చక్కగా వెనకాతల యవనస్తురాలు ఉంది అక్కమ్మ గారు, చక్కగా మరి ఆవిడ చక్కగా 10 గంటల కంటే 10 గంటలకు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారిని నేనేమన్నా, ఎందుకంటే వారందరూ కూడా శ్రేష్ఠులు, చక్కగా సమయాన్ని పాటిస్తారు. కొంతమంది ఉన్నారు అలా చెప్పుకోదగిన వారు. శాంతమ్మ గారు చూడండి, వీళ్ళందరూ కూడా యంగ్ ఫెలోస్ కదా, చక్కగా యూత్ యూత్ మీటింగ్కి రండమ్మా మీరు కూడా, రైట్. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, శ్రమలు మనం పడినప్పటికీ కూడా మనం క్రమశిక్షణ నేర్చుకోవాలి, విధేయత చూపించాలి. ఇక్కడ యేసుప్రభు వారు ఒక మంచి మాదిరిగా ఉన్నారు. ఇంకా చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడానికి నమ్మకం నీకు ఉండాలా. నువ్వు వెళ్ళిన పని అంతా కూడా దేవుడు సఫలీకృతం చేస్తాడు. కాబట్టి నీతో ఎప్పుడూ కూడా దేవుడు ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభు వారిని కిందకు పంపించారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సహాయకుడిగా ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకి నిరంతరము కూడా ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉన్నాడు. అందుకనే నా తండ్రి చిత్తం అయితే అంటూ ఆయన కృతజ్ఞతలు అర్పిస్తూ కూడా ఆయన చేసిన అద్భుతాల విషయంలో కూడా తండ్రిని మహింపరుస్తూ ఆయన చేసిన కార్యక్రమాలు. ఇంకా మనం చూస్తే తన గురించి ఎప్పుడు తన ఏది కూడా చేసుకోలేదు యేసు ప్రభు వారు. రోమాపత్రిక 15వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను కదండి. ఎప్పుడు కూడా సెల్ఫ్గా ఎప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కూడా తన కోసం ఎప్పుడు తను చేసుకోలేదు. హీ డింట్ ఎంజాయ్డ్ హిమ్సెల్ఫ్. ఎప్పుడు కూడా దేవుని యొక్క పని మీద నిరంతరము ముందుకు వెళుతున్నప్పుడు దానిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. అంటే ఆయన పరిచర్యలోకి వచ్చినాక స్టార్టింగ్ డేనే యేసు ప్రభు వారు గురించి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆయన ఏం చేశారట, బాప్తిసము ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసము తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడి ఏమైందట, ఏమనిందండి?
ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక గొప్ప స్టేట్మెంట్ అక్కడ తండ్రి కుమారుడి గురించి ఇవ్వబడింది. కాబట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో అతి ప్రాముఖ్యంగా ఈ యొక్క 55:17లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే అందులో కొంత మ్యాటర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఊరికి ఏదో ప్రార్థన, కొంతమంది ప్రార్థన చేయమంటే అదే పదాలు అటు ఇసురుతారు, ఇటుని ఇసురుతారు. అలాగే ఇసురుకోవడమే తప్ప అందులో అదే, ఇంక వేరేదేమి లేదు. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కూడా నువ్వు చెప్పలేని స్థితి. నీకు లోపల ఉండొచ్చేమో కానీ బయట వ్యక్తం చేయలేకపోతే ఎలా తెలుస్తుంది? అయితే దేవుడు హృదయ అంతరంగములను పరిశీలించువాడు అనే వాక్యం నాకు చెప్పగా, అది దేవునికి తెలుసు, కానీ చెప్పాలి కదా. కనుక ఇవన్నీ కూడా కొన్ని మార్పులు చేసుకోండి. ఎందుకంటే మీ ప్రార్థన ఆలకించబడితేనే మీకు క్షేమము. హల్లెలూయా. మనందరం కూడా ఎదురు చూస్తుంది అదే కదండి. మీకు అందరూ కూడా ఏవేవో సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేయాల్సినవి. అవన్నీ కూడా సకాలంలో జరగాలంటే దేవుడు శాంక్షన్ చేయాలి కదా. దేవుడు ఓకే అనకపోతే అది ఎలాగవుద్ది? అయినా ఓకే అని మీరు అనిపించుకుంటే కుదరదు. ఆయన దగ్గర నుంచే ఆ పర్మిషన్ రావాలి. అది వచ్చినట్టు కూడా మీకు తెలియాలి. తెలియాలంటే మీరు కొన్ని ధ్యానించాలి. దావీదంతటి వాడే ఆయన హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అని దేవుడు ఊరికనే చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేసేవి అలా ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఇక కొద్ది మాటలు వెనుకల్లో ఫలించును గాక.